అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఏంటిది అది? జై శ్రీరామ్ వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఓకే, ఫస్ట్లీ అందరికీ హాయ్, నమస్తే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అసలు నేను ఉన్నానా లేనా, ఛానల్లో ఏమైపోయినా, వీడియోస్ ఎందుకు వస్తలేవు, ఏం సంగతి అని చెప్పి చాలామందికి చాలా డౌట్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అన్న మీ వీడియో కోసం వెయిటింగ్ అని చెప్పి. సో యాక్చువల్గా నేను మొన్న అయోధ్య ట్రిప్ వెళ్ళేసి వచ్చిండే. అయోధ్య ట్రిప్ పోయి వచ్చిన తర్వాత అన్ని వీడియోస్ పెట్టినా. హోప్ఫుల్లీ మీకు అయోధ్య ట్రిప్ అన్ని వీడియోస్ నచ్చినాయని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడు అయోధ్య ట్రిప్ తర్వాత నేను కొంచెం వేరే పర్సనల్ వర్క్స్లో ఇంకా ప్రొఫెషనల్ వర్క్లో కొంచెం బిజీగా ఉండే, అండ్ అందుకోసమే నేను బ్లాగ్స్ కూడా ఏం చేయలేదు. అండ్ నేను ఆల్రెడీ సౌత్ ఇండియా రైడ్ కూడా వేసుకొని వచ్చిన. నాకు తెలుసు ఆ సౌత్ ఇండియా రైడ్ వీడియోలు పెడితే ఆల్రెడీ ఈ ప్లేసెస్కి అందరూ వేసి వచ్చారు. మీరు ఎందుకు పెడుతున్నా, మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయండి అని చెప్పి అంటారని చెప్పి నేను బ్లాగ్ కూడా వేయలేదు. బట్ పీస్ఫుల్గా నాతో నేను టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి రైడ్ వేసి వచ్చిన సావిత్రి మీద. అండ్ సావిత్రి ఆల్రెడీ 4000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ కూడా వేయాలి. దానికంటే ముందు ఇగో ఒక నెక్స్ట్ రైడ్ ప్రిపరేషన్ నడుస్తుంది. నెక్స్ట్ రైడ్ కోసం ప్యానియర్స్ తీసిన. అండ్ హాయ్ శ్వేత, బాగున్నా? సో అండ్ ఇగో ఇక్కడ మన ఈ స్పెషల్ రూమ్లో మన లగేజ్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా. సో మన రైడింగ్ జాకెట్స్, యాక్సెసరీస్ అన్నీ గీనే ఉంటాయి. సో ఇగో నా జాకెట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ రైనాక్స్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ కూడా వచ్చినాయి. ఆ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసి ఉంటే మీకు తెలుసు ఈ మీకు తెలుసు అసలు ఈ కవర్లో ఏమేమి ఉన్నాయి అన్నది. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మనం ఒక బండి అన్వీల్ చేయడానికి ఒక షోరూమ్కి వెళ్తున్నాం. సో దానికంటే ముందు మన సావిత్రిని నిజాం తీసి మోటో బ్లాగింగ్లో మీ అందరినీ కలుసుకుంటా. నేను కూడా మోటో బ్లాగింగ్ చేసి మస్తు రోజులు అయింది. ఇప్పుడు మోటో బ్లాగింగ్ చేస్తే నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. చలో పదండి వెళ్దాం. కరెంట్లీ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది బ్రాండ్ న్యూ Insta360 ఏస్ ప్రో కెమెరాలో చూస్తున్నారు. ఇది ఒక ఏఐ ఇంటెలిజెంట్ కెమెరా అనమాట. ఆటోమేటిక్గా వెనకాల బ్రైట్నెస్, ముంగడ బ్రైట్నెస్ని సెట్ చేసుకుంటుంది. బేసిక్గా మనం ఫోన్లో బ్లాగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీ కెమెరా తోటి మన వెనకాల ఎక్కువ లైట్ ఉంటే వెనకాల మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఫేస్ పైన లైట్ తీసుకొస్తుంది కదా, ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఛార్జింగ్ కూడా మస్తు ఫాస్ట్గా ఎక్కుతుంది. ఇప్పుడే నేను చాలా రోజుల తర్వాత కెమెరా తీసిన, ఇలా ఛార్జింగ్ లేకుండా ఉండే. జస్ట్ 2 minutes బండి బయటకు తీయడానికి తీసిన. అండ్ 70% కంటే ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది. మన సావిత్రి చాలామంది దీన్ని రివ్యూ అడుగుతున్నారు, అంటే పర్ఫార్మెన్స్ ఎట్లుంది హైవే పైన అని చెప్పి. ఇప్పుడు మనం మోటో బ్లాగ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం దేని గురించి. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. చాలా రోజులు అయిపోయింది ఇట్లా మోటో బ్లాగ్ చేసి, బండి నడిపించుకుంటా మోటో బ్లాగ్ చేసి. మేబీ 1 month అవుతుంది. లాస్ట్ 1 monthలో నేను జస్ట్ 5 వీడియోస్ మాత్రమే పోస్ట్ చేసిన. కొంచెం డిప్రెషన్, కొంచెం డిఫరెంట్ ఫీలింగ్స్, వాటన్నిటిని ఫేస్ చేసి బయటికి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే. సో రేపు అంటే నెక్స్ట్ బ్లాగ్ చూడండి మీరు, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎక్కడికి పోతున్నా ఏం సంగతి అన్నది తెలుస్తుంది. ఒక వింటర్ డెస్టినేషన్కి పోతున్నా. మీ అందరికీ మజా వస్తుందని చెప్పి అనుకుంటున్నా. కాకపోతే నా మైండ్లో 2-3 థాట్స్ ఉన్నాయి. లైక్ సిరీస్ లాగా చేయాలా, లేకుంటే సినిమాటిక్లా మొత్తం అంతా సిరీస్ ఒక్కటే వీడియో చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. బికాజ్ ఎందుకంటే మన ఆడియన్స్కి స్టార్టింగ్లో ఫుల్లీ ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు ఆ వీడియోస్ చూడడానికి. పోకముందే ఆ ఎక్సైట్మెంట్ మొత్తం అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అంతమంది ఇంట్రెస్ట్. సో దానికోసమే నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఒక సిరీస్లా కాకుండా ఒకటే ఒక వీడియో మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక సినిమాటిక్ వీడియో ఎవ్రీథింగ్ దానిలో కవర్ అయ్యేలా ఒక 30 minutes 40 minutes వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో దానికి మీ సజెషన్ కావాలా, మీరు కింద కామెంట్స్లో చెప్పండి. సిరీస్ కావాలా, లేకుంటే ఒకటే ఒక వీడియో కావాలా, దాని ఫుల్ అండ్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా, ఫుల్లీ సినిమాటిక్ ఒక స్టోరీ టెల్లింగ్ వీడియో లాగా. సో ప్లీజ్ డూ కమెంట్. సో కరెంట్లీ మనం బాల్నార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఈరోజు బోయిన్పల్లికి వెళ్ళాలి. ఒక షోరూమ్కి వెళ్తున్నాం. ఏ షోరూమ్ అన్నది మేబీ మీకు తమిళలో చూస్తే అర్థమవుతుంది. బట్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోరూమ్. అక్కడికే వెళ్తున్నాం ఒక బండి లాంచ్ కోసం. ఇది ఒక వెరీ ఎక్సైటింగ్ మోటార్ సైకిల్ లాంచ్ అనమాట. నేను మొన్న గోవాలో ఉన్నప్పుడు మిస్ అయిపోయినా, కానీ ఈరోజు మాత్రం మనం పోయి దాన్ని అన్వీల్ చేసాం. పదండి. ఆల్ రైట్, హైదరాబాద్లో ఈ టైంలో బయటికి వెళ్ళడం అంటే అదొక పెద్ద పనిష్మెంట్, అదొక పెద్ద క్రైమ్. అది ఈ టైంకి నేను అయినా ధైర్యం చేసి బయటకు వచ్చిన ఫ్రైడే రోజు. అండ్ ముంగట రోడ్ చూడండి అంతా జామ్ ఉంది. అండ్ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏడుంది, ఇన్నే ఉందా? అమ్మా థ్యాంక్ గాడ్. గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు మనల్ని కాపాడుతుంది. ఇట్లా నేను పోయి యూటర్న్ చేసుకొని రావాల్సింది ఉండే, కానీ హీడ నేను ఎప్పుడు యూటర్న్ చేస్తా ఇంత ట్రాఫిక్లో? 5-6 సంవత్సరాలు అయిపోతుంది నేను యూటర్న్ చేయాలంటే.
బట్ గూగుల్ మ్యాప్స్ కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి నన్ను ఎక్కడికెళ్ళో మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి తీసుకొచ్చింది. ఇది ఎక్కడుందంటే కార్ఖానా దగ్గర ఉంది. ఇది ఈ షోరూమ్కి ఫస్ట్ టైం వస్తున్నా. ఎందుకు వస్తున్నా, ఏం సంగతి, అసలు ఈ షోరూమ్కి రావడానికి రీజన్ ఏందన్నది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తా. చలో మ్యాప్స్ కూడా బంద్ చేద్దాం అండ్ మనం లోపలికి వెళ్దాం. చాలా రోజులు అయిపోయింది ఈ స్పెషల్ పర్సన్ని కలిసి. స్పెషల్ పర్సన్ ఎందుకంటే లైక్ ఎప్పుడైతే నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిండో ఇన్ ద బిగినింగ్ కెరియర్లో, సో నార్మల్గా షోరూమ్కి వెళ్ళి ఏదైనా వీడియో చేయాలనుకుంటే ఆ షోరూమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయారనమాట. సో ఫస్ట్ పర్సన్ శివాబాయ్. ఆ రోజు కోంపల్లిలో ఇంటర్సెప్టార్ ఇంకా కాంటినెంటల్ జీటీ లాంచ్ అయినప్పుడు మీరు రండి ఎప్పుడైనా వచ్చి చేసుకోండి అని చెప్పానండి. నాకైతే అబ్బా అదొక బిగినింగ్, అదొక పాజిటివ్ నోట్. ఏదైనా షోరూమ్కి వెళ్తే మనకి వద్దు అనేయంగానే మన కాన్ఫిడెన్స్ అంతా ఇట్లా పడిపోతుంది. కానీ ఎవరైతే మనల్ని ఇట్లా అప్పుడు సీట్స్ వేస్తే ఎప్పుడు చెట్టు దిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు అన్న మళ్ళీ ఒక స్పెషల్ బండి అన్వీలింగ్ కోసం నన్ను అక్కడి నుంచి పిలిచిండు. సో అన్న కోసం నేను ఇంత దూరం వచ్చిన, లైక్ బట్ శివన్న కోసం ఏదైనా ఎస్ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉండాలి. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో ఆ రూట్స్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేనా బండి. సో మన వెరీ ఇంట్రెస్టింగ్ మోటార్ సైకిల్ మనం కొంచెం సేపట్లో దీన్ని అన్వేల్ చేసి ఏం సంగతి అన్నది మీకు డీటెయిల్గా చెప్తా. మీ అందరికీ తెలుసు ఈ బ్రాండ్ నాకు ఎంత ఫేవరెట్. అండ్ టీఆర్కే కూడా నేను అమ్మేసి సెల్ చేసి మళ్ళీ నేను హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీలోకి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఆ ప్రీషియస్ మూమెంట్ మళ్ళీ ఈ బైక్ని అన్వేల్ చేయడానికి ఇంత దూరం వచ్చిన అనమాట. చలో 3, 2, 1 లెట్స్ అన్వేల్. ఎస్విఆర్ మోటార్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అన్వీల్ చేసే అవకాశం నాకు దొరికింది ఈ బైక్ది. అండ్ మీ అందరికీ ఎక్స్క్లూజివ్గా ఈ బైక్ చూపించే అవకాశం కూడా నాకు దొరికింది. సో ఈ బైక్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్లో, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ది ట్విన్ 650 షార్ట్ గన్. సో చాలా రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ బైక్ కోసం. అసలు ఈ బైక్లో స్పెషాలిటీ ఏంది, ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ ఏంది, వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఏవైతే 650cc ఉన్నాయో ప్రతి ఒక్క 650ccలో ఈ పార్లర్ ట్విన్ 650cc ఇంజన్ యూజ్ చేస్తారు. సో సేమ్ అదే ఇంజన్, కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే మిడ్ రేంజ్ కానీ హై రేంజ్ కానీ ఏ గేర్లో అయినా సరే మనకి టార్క్ అనేది పుల్ చేస్తూ ఉంటుంది మోటార్ సైకిల్. సో రైడర్ అనేది ఎంగేజింగ్ ఉంటాడు ఆ టార్క్ తోటి. ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ వచ్చేసి 46.39 bhp అంటే హార్సెస్. అండ్ దీని టార్క్ వచ్చేసి 52 Nm టార్క్ ఉంది. అండ్ ఇక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాంక్ 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఒక ట్యాంక్లో 300 km దాకా పోవచ్చు. అండ్ మైలేజ్ లైక్ యాజ్ పర్ ద సోర్సెస్ 22 km మైలేజ్ ఇచ్చారు. అండ్ లైక్ లుక్స్ అండ్ డిజైన్ వైజ్ చూసుకుంటే దీన్ని ఒక రోడ్స్టర్ కేటగిరీలో లాంచ్ చేశారు అనమాట. ఆల్మోస్ట్ ఈ హెడ్ లైట్ ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో చూడొచ్చు. సో సేమ్ ఐడెంటికల్ హెడ్ లైట్ ఉంది. అండ్ ముంగట చిన్న గౌల్ అనేది యాడ్ చేశారు ఇక్కడ. అండ్ దీని ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. లైక్ జస్ట్ ఎల్సిడి కన్సోల్, వెరీ మినిమమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ ట్రిపుల్ డాష్ ఉంది కదా, ట్రిపుల్ డాష్లో కొన్ని ఎక్సైటింగ్ ఫీచర్స్ యాడ్ చేశారు. లైక్ ట్రాక్యో బైక్లో ఏం చేయొచ్చు అంటే ఈ మోటార్ సైకిల్ని మన రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ నుంచి కనెక్ట్ చేసి మన మోటార్ సైకిల్ ఎక్కడుంది అండ్ మన మోటార్ సైకిల్ ఎక్కడెక్కడ తిరిగింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, మన మోటార్ సైకిల్లో ఫ్యూయల్ ఇంకా ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మనందరికీ మనం యాప్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పనొచ్చు. చూసుకుంటే మనకి అప్ సైడ్ డౌన్ షువా సస్పెన్షన్ ఉంది విత్ 120 mm ట్రావెల్, అది కూడా బిగ్ పిస్టన్ ఫోక్ USD అనమాట ఇది. అండ్ మనకి డిఫాల్ట్గా బైక్ సేఫ్టీ గురించి ABS వస్తుంది. అండ్ ముంగట మనకి వైడర్ సెక్షన్ డిస్క్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS బైక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ముంగట టైర్ చూడొచ్చు, ఇది 18 inches రిమ్ విత్ 100/90 సియర్ టైర్స్. అండ్ అదే చూసుకుంటే ఇది ప్యాలెట్ ట్విన్ కాబట్టి 2 ఎగ్జాస్ట్ ఉన్నాయి. అండ్ ఎగ్జాస్ట్ కూడా కొంచెం అప్ షిఫ్ట్ అయింది బికాస్ రోడ్ స్టార్ లాంటిది కాబట్టి. అండ్ వెనకాల కూడా మనకి 150 సెక్షన్ టైర్ విత్ 17 inches రిమ్. వెనకాల ఇది దీని టైల్ డిజైన్. అండ్
అంటే ఇప్పుడు ఈ బైక్లో ఈ సీట్ ఉంది కదా, పిలియన్ సీట్ ఉంది కదా, ఈ పిలియన్ సీట్ని మనం తీసేసి సింగిల్ సీట్లా కూడా యూజ్ చేయొచ్చు. సో స్పెషల్లీ ఈ బైక్ ఏంటంటే కస్టమైజ్. దీన్ని మనం మన చాయిస్ అండ్ మన ఇష్టానుసారం దీన్ని మన టేస్ట్ అనుసారం మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దీని ట్యాగ్ లైన్ కూడా అదే, షార్ట్ గన్ ఫర్ కస్టమ్ బై కస్టమ్స్ అని చెప్పి. ఈ బండి ఇంజన్ గురించి మాట్లాడితే పారలల్ ట్విన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. అదే కాకుండా ఇంజన్ కూలింగ్ గురించి మాట్లాడితే సో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్. సో ఆయిల్ అనేది ఇక్కడ చిన్న రేడియేటర్ కనిపిస్తుంది కదా, దీని నుంచి బండి కూల్ అవుతుంది. ఓకే, లుక్స్ అండ్ డిజైన్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు వన్ అదర్ మోటార్ సైకిల్, బికాజ్ దీని వీల్ బేస్ కానీ చూసే అపియరెన్స్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కానీ దీని ఫుట్ పెక్స్ పొజిషన్, లైక్ మీరు ఏదైతే అంటే మీరు ఇప్పుడు ఈ బైక్ని చూసి సూపర్ మీటర్లా ఉంది అని చెప్పి అనుకోవచ్చు, కానీ దీని ఫుట్ పెక్స్ చూసారు కదా, దీని ఫుట్ పెక్స్ కొంచెం రేర్ సెట్ ఉన్నాయి, దానివి ఇంకొంచెం ముందుకుంటాయి బికాజ్ అది క్రూజర్ బైక్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని సీట్ హైట్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, 795 mm సీట్ హైట్ ఉంది దీన్ని. అండ్ సో ముంగడ కూడా చూసుకుంటే మనకి వైడ్ హ్యాండిల్ బార్ వచ్చింది. అండ్ దీని స్విచెస్ కూడా లైక్ ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ లానే మంచి ప్రీమియం క్వాలిటీ స్విచెస్ యూజ్ చేసేది దీనిలో కూడా. ఫస్ట్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఇప్పుడు ఆ ప్రీమియం ఇంకా రగ్గడ్ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్క బైక్లో కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఆ బెల్ట్ చూసుకుంటే బెల్ట్ అనేది రగ్గడ్గా ఉంటుండే కానీ ప్రీమియంగా కనిపించేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క మోటార్ సైకిల్ వీళ్ళది ప్రీమియం కూడా కనిపిస్తుంది. అండ్ కనిపించడమే కాదు, ఆ ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది. అండ్ ఈ బైక్కి రేర్ సస్పెన్షన్ వచ్చేసి ఇది కూడా షూ అదే, అండ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. ఇది దీని ఎగ్జాస్ట్. అండ్ మనం ఒకసారి బైక్ స్టార్ట్ చేసి దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో మీకు వినిపిస్తాం. ఒకసారి బైక్ స్టార్ట్ చేసి దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో విందాం అండ్ మీ అందరు కూడా వినిపిస్తా. యాక్చువల్గా వెరీ సూన్ ఈ బైక్ మనకి వస్తే నడిపించి చూస్తే మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఎలా ఉంది ఏం సంగతి అన్నది. యాక్చువల్గా మనం ఇప్పుడు క్లోజ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాం కాబట్టి ఎగ్జాస్ట్ నోట్ చాలా మంచిగా వినిపిస్తుంది. కానీ ఎగ్జాస్ట్ అనేది రివర్స్గా బ్లాస్ట్ కూడా అవుతుంది. అది మనం ఇప్పుడు దీన్ని కస్టమైజ్ చేసుకొని అంటే ఎవరికైతే కస్టమైజ్ ఎగ్జాస్ట్ పెట్టుకోవాలని చెప్పి అనుకుంటారో అది ఒక వెరీ వెరీ మంచి ఆప్షన్. బికాజ్ మనం ఎప్పుడైతే హైవే మీద వెళ్తుంటామో గేర్ షిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి పాప్ సౌండ్ అనేది కూడా వస్తుంది. అదొక డిఫరెంట్ ఎక్సైటింగ్ లెవెల్ అనమాట. మనం మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు ఆ పాప్ సౌండ్ వినిపిస్తే చాలామందికి ఇష్టం కదా పాప్ సౌండ్. ఎవరికైతే ఇష్టమో వాళ్ళ కింద కామెంట్సే చెప్పండి. అయితే బైక్లో కలర్ ఆప్షన్స్ చూసుకుంటే వెరీ వెరీ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, లేకుంటే శివాబాయిది నెంబర్ ఇస్తా, అంటే షోరూమ్ది. మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు ఏ కలర్ ఆప్షన్ ఉంది అండ్ బైక్ అవైలబిలిటీ ఏంది ఏం సంగతి అన్నది. కానీ ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,75,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ దగ్గర 4,05,000 దాకా పడవచ్చు. దట్ డిపెండ్స్ ఎక్స్ షోరూమ్ టు షోరూమ్, ప్లేస్ టు ప్లేస్ డిఫర్ అవుతుంది. అండ్ ఇలా మనకి ఇప్పుడు స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ కూడా ఉంది. స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ ఉండడం వల్ల మనం మోటార్ సైకిల్ ఎప్పుడైతే నడిపిస్తుంటామో హైవే పైన క్లచ్ అనేది చాలా స్మూత్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ లివర్స్ ఉన్నాయి కదా, ఈ లివర్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఫింగర్స్ ప్రకారంగా. అంటే కొంతమంది చేతులు పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఒక చిన్న రింగ్ ఉంది. సో దాని త్రూ మనం కావాలనుకుంటే డిస్టెన్స్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే దగ్గర చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ప్రిటీ మచ్ అబౌట్ దిస్ మోటార్ సైకిల్. సో ఈ బండి గురించి ఇంకా మాట్లాడాలంటే నాకు ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో ఈ బండిని నడిపించడానికి బయట హైవేని తీసుకెళ్ళడానికి, సో అప్పుడు నేను మాట్లాడగలుగుతా. ఓన్లీ డిఫరెన్స్ అండ్ ఐ కెన్ సీ ఈ సీటింగ్. సో ప్యూర్లీ ఇది రోడ్ స్టార్ మోటార్ సైకిల్ కాబట్టి వైడ్ హ్యాండిల్ బార్ అండ్ కొంచెం హై సీట్ అండ్ ఈ ఫుట్ బ్యాగ్స్ అవుతున్నాయి కదా, ఇవి వెరీ రిలాక్స్డ్ పొజిషన్ ఉన్నాయి. నార్మల్గా అదే సూపర్ మీటియోర్ అయితే మనం ఇంకొంచెం కిందికి వెళ్ళిపోయి ఫుట్ బ్యాగ్స్ అనేది ముందుకు వెళ్తాయి అండ్ మనం కొంచెం రేర్ సీటింగ్ కూడా అవుతాం. కానీ ఇది సిటీలో కూడా నడిపించడానికి అండ్ హైవేలో కూడా నడిపించడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి ఈ బైక్ని లాంచ్ చేసారు. అండ్ ఎస్ నేను చూడడానికి నా ఫీలింగ్ వేరే ఉండే, చూడడానికి అరే అంత కాసేం లేదు అన్నట్టు అనిపించింది. కానీ బండి మీద కూర్చున్నప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. మేబీ అందుకే ఇది ఇట్స్ ప్యూర్ రైడింగ్ మెషిన్ అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో మనం దీన్ని నడిపిస్తేనే దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం. సో లెట్స్ సీ, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ ఛాన్స్ టు రైడ్ ది మోటార్ సైకిల్. అండ్ బండి గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు ఒకవేళ బండి బుక్ చేయాలి. చలో, థ్యాంక్ యూ సో మచ్ శివానా.
మళ్ళీ కలుద్దాం సరేనా. ఎనీ టైమ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ జస్ట్ రిమెంబర్. ఒక మిస్ కాల్ అవే అంతే. చలో పోయేస్తానా. ట్రాఫిక్ మస్తు ఉంది. ఇప్పుడు ఏ రూట్లోకి వెళ్ళి వాళ్ళని కుకట్పల్లి కదా, ఇట్లా ఇట్లా ఇప్పుడు ఈ సిగ్నల్ కదా ట్రాఫిక్ ఉంటుందా? ఈ చిన్న సిగ్నల్ ఉంది కదా, అటు నుంచి లెఫ్ట్ తీసుకొని మధ్యలో రోడ్ క్లోజ్ ఉంది. లేకుంటే సికింద్రాబాద్ మీకు అట్లా ఇన్నే ఉంటుంది కదా, లాస్ట్ టైం మనం ఇన్నే ఉంటుంది కదా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఇట్లనే బ్యాక్ సైడ్. అరే నేను ఈరోజు పొద్దున ఓఆర్ఆర్ పని ఏదో అయింది బీఆర్ఎస్. బ్యాక్ సైడ్ ఉంటుంది ఓకే ఓకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అని. సరే ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళిపోతా అయితే. ఈ చిన్న సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, బోయినపల్లి రోడ్ వచ్చి వస్తుంది స్ట్రైట్. సరే నుంచి మళ్ళీ రైట్. చలో రైట్ అన్న. బాయ్. ఏమన్నా ఫ్యాన్సీ నెంబరా? ఒక్కసారి ఇక్కడ చూడండి 4999 అంటే మైలేజ్ సారీ సర్వీస్ ఎప్పుడు చేయాలి సర్వీస్? ఇంకా 500 కిలోమీటర్ల తర్వాత చేయాలంట. బట్ ఫ్యాన్సీ నెంబర్, 1 కిలోమీటర్లో 5000 కిలోమీటర్స్ అయిపోతుంది. కానీ 500 కిలోమీటర్లు రేపు నేను రైడ్కి పోతున్నా. ఇది ఒక లొల్లి. ఇప్పుడు మధ్యలో అయినా సర్వీస్ చేయాలి. చలో ఇక నేను డైరెక్ట్గా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ నేను చూస్తారు సీదా నేను ఇంటికి పోతా. ఆలోపు మీ ఒపీనియన్ ఏంది మోటార్ సైకిల్ మీద? ఈ మోటార్ సైకిల్ మీకు ఎట్లా అనిపించింది, ఈ బండి ఎట్లా అనిపించింది అన్నది కింద కమెంట్స్లో నాకు చెప్పండి. ఆ కమెంట్స్ అన్నీ నేను చూస్తూ ఉంటాను ఆలోపు. ఏమంటారు? సరేనా?